నిన్న మీరు చూశారు అసెంబ్లీలో కళ్ళు దాగిన కోతిలా ఎలా గంతులేశారు, ఎలా దౌర్జన్యం చేయాలని చూశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు, ఏడో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికేదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు. సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో, ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను. తర్వాత మటుకు ప్రతిసారి గుండె షాక్ చెప్తాడు. మంచి సూచనలు ఇస్తాడేమో అని, మంచి సూచనలు ఇవ్వటానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా. కానీ అసెంబ్లీకి ఆయన రాలా. ఆయన తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు. దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేశారో ప్రత్యక్షంగా మీరందరూ టీవీల్లో చూశారు. వాళ్ళకి ఇష్టం లేదు, కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు. పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడుతుందని ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు. రాష్ట్ర ప్రజలంతా చూశారు. గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గురాల. మళ్ళీ అదే పద్ధతి, అదే ఒడవడితో ముందుకు నడుస్తున్నారు. నిన్న ఒక దగ్గర విన్నా, కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుద్దట. ఎందుకు అగ్నిగుండం అవుద్దో, ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆనాడు అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు. కాంగ్రెస్ శ్రేణులేమి గాజులు తొడిగించుకొని లేరు. అగ్నిగుండం చేస్తే ప్రజల్లో ప్రతి దానికి గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను. 2024 రెవెన్యూ చట్టం ప్రతి రైతన్నకి 2,76,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టంతో భద్రత రాబోతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు అధైర్యపడద్దు. మన ఇందిరమ్మ ప్రభుత్వమే ఈనాడు అధికారంలో ఉంది.